నామినేషన్ ప్రాసెస్ అయిపోయిన వెంటనే ఎవరి రూమ్‌లో వాళ్ళు బిజీగా ఉంటూ ఉన్నారు. అలానే సోనియా, నిఖిల్ ఇద్దరు కూడా కిచెన్ రూమ్‌లో ఉన్నారు. అలానే ఇద్దరు కూడా ఒకరి వెంట ఒకరు తిరుగుతూనే ఉన్నారు చేతులు పట్టుకొని. అయితే 'బిగ్ బాస్' హౌస్‌లో వీరిద్దరూ గేమ్ ఆడడానికి వచ్చారా? లేకపోతే లవ్ బర్డ్స్‌లా తిరగడానికి వచ్చారా? అంటూ అభిమానులకి ఇప్పటికి కూడా డౌట్ వచ్చేస్తూ ఉంది. అయితే నామినేషన్ ప్రాసెస్ ఇలా అయ్యిందో లేదో అప్పుడు ఇద్దరు కలిసి కిచెన్ రూమ్‌లో నించొని మాట్లాడుకుంటూ ఉన్నారు. "ఏరా నీరసంగా ఉన్నావు" అని నిఖిల్ సోనియాని అడిగితే, "నీ నామినేషన్ ప్రాసెస్‌లో అలా నించొని నా కాళ్ళు నొప్పి వస్తున్నాయని కూడా చెప్పుకొచ్చింది. అయితే సోనియాని పెళ్లి చేసుకునే ఆలోచన ఏమైనా ఉందా అంటూ చిన్న స్మైల్‌తో అడగడంతో, అంతా చిన్న స్మైల్‌తో సోనియా కూడా చేసుకునే ఆలోచన ఉంటే అప్పుడు మా తల్లిదండ్రులకు చెప్తే అప్పుడు ఆళ్ళే పెళ్లి చేస్తారు. లేదు అంటే నా మనసుకు నచ్చిన అబ్బాయి ఎవరైనా ఉంటే తనని నేను పెళ్లి చేసుకుంటాను అంటూ చిన్న స్మైల్‌తో సోనియా చెప్పుకొచ్చింది. కానీ ఒక్కసారిగా నిఖిల్ మాత్రం సోనియాకి ఎలాంటి అబ్బాయి అయితే నచ్చుతాడు? ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటాడు? అంటే అలాంటి అబ్బాయిని నేను వెతుకుతాను అంటూ చెప్పడంతో ఒక్కసారిగా నవ్వుతూ వెనక్కి వెళ్ళిపోయింది సోనియా. "నువ్వు నాకు నచ్చిన అబ్బాయిని తీసుకురాలేవే చెప్తానులే తర్వాత"